సీనియర్ పాత్రికేయుడు బిఎల్ నారాయణకు కామ్రేడ్ తుమ్మల వెంకట్రామయ్య స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు అభ్యుదయ రచయితల సంఘం జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు కనపర్తి బెనహర్ బాబు ప్రకటించారు. కార్యక్రమ వివరాలను తెలియజేశారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో కనపర్తి బెనహర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ తదితరులు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు గాంధీనగర్లోని కవిరాజా పార్కులోని సీనియర్ సిటిజన్ భవనంలో జరిగే కార్యక్రమంలో అఖిల భారత అరసం అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని బిఎల్ నారాయణకు అందజేస్తున్నట్లు తెలిపారు. 3.5 దశాబ్దాలుగా పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన బిఎల్ నారాయణకు కామ్రేడ్ తుమ్మల సాహితీ పురస్కారాన్ని ప్రకటించడం హర్షణీయమన్నారు. పాత్రికేయునిగానే కాక రచయితగా దివంగత ప్రముఖులపై జయహో మన తెనాలి, చరితార్థులు పేరుతో అనేక పుస్తకాలను బిఎల్ నారాయణ రచించారని అన్నారు. ఈ సందర్భంగా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ, బుర్రా నరసింహ, ఆకుల నరసింహారావు, వి వెంకటేశ్వరరావు, కె నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కామ్రేడ్ తుమ్మల వెంకటరామయ్య గారి స్మారక అవార్డు 2025ని ప్రముఖ జర్నలిస్టు, మన దగ్గర ఉండి అనేక కార్యక్రమాల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన బిఎల్ నారాయణ గారికి ఇవ్వటానికి కమిటీ నిర్ణయించింది. బిఎల్ నారాయణ గారు ఆయన వృత్తి జీవితంలో ఒక సాధారణ రిపోర్టర్గా చేసి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి సమాజానికి కావాల్సిన అనేక మంది వ్యక్తులు యొక్క విలువలను వాటిని బయటికి తీసి వాటిని బ్రోచర్గా, పుస్తకాలుగా ముద్రించి సమాజానికి వెలుగురేఖ చూపించిన మిత్రులు. స్వాతంత్ర సమరయోధురాలు కల్లూరు తులసమ్మ గారు ఆమెకు సంబంధించినటువంటి ఆమె జీవించిన కాలంలో ఆమె విదేశాల నుండి సహాయం అందేలాగా చేసేలాగా ఆయన చక్కటి ఆర్టికల్స్ రాశారు. ఆయన దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏదన్నా ఘనకీర్తి సాధించినట్లయితే వారిని వెలుగులోకి తెచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అదే రకంగా ఈ తరం యువతకు అందజేయాలని ఆయన చిన్న చిరు పుస్తకాలను కూడా ఈ మధ్య కొన్ని రాశాడు. కొన్ని హరికథ పితామహుడుగా తెనాల్లో ఒక 400 మందికి హరికథను నేర్పినటువంటి వ్యక్తి తెల్లాకుల గుప్తా గారు. ఇలా గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలను కూడా ఈ తరం ప్రజలకు అందించేలాగా ఒక పాత్రికేయ మిత్రుడిగానే కాకుండా రచయితగా కూడా కొన్ని పుస్తకాలని రాసి సమాజానికి తన హితోధికంగా తనకు చేతనైనటువంటి స్ఫూర్తిని కలిగిస్తున్నారు. ఇటువంటి అవార్డును నారాయణ గారికి ఇవ్వటం ఎంతో హర్షణీయం. ధన్యవాదాలు.